గీతా మధురిమలు. భగవద్గీత విహంగ వీక్షణం. భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. దాన్ని 3 షట్కాల కింద విభజించవచ్చు. షట్కం అంటే 6. ఆ విధంగా భగవద్గీతలో షట్కత్రయం ఉంది. ప్రథమ షట్కం, మధ్యమ షట్కం, చరమ షట్కం. 3 షట్కాలలోనూ 3 ముఖ్యాంశాలు చర్చించబడ్డాయి. ప్రథమ షట్కంలో చర్చించబడిన ముఖ్య అంశాలు జీవస్వరూపం, కర్మయోగం, పురుష ప్రయత్నం. 1 జీవస్వరూపం. ఈ జీవస్వరూపం 2, 3, 4, 5 అధ్యాయాల్లో చర్చించబడింది. జీవుడెవరు? జీవుడు శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు. జీవుడు వీటన్నింటినీ సాక్షిభూతంగా చూసే సాక్షి చైతన్యం. శరీరం, మనసు క్షేత్రాలైతే చైతన్యం అందులో ఉండే క్షేత్రజ్ఞుడు. ఈ చైతన్యాన్ని సచ్చిదానంద ఆత్మ అంటారు. ఈ ఆత్మస్వరూపం చాలా చక్కగా 2వ అధ్యాయంలో 12 నుంచి 25 శ్లోకాల వరకు వర్ణించబడింది. 3వ అధ్యాయంలో పంచకోశ వివేకం ద్వారా చూపించబడింది. 4వ అధ్యాయంలో అకర్త భోక్తగా చూపబడింది. 5వ అధ్యాయంలో నవద్వారాలున్న పురంలో పురరాజుగా చెప్పబడింది. అలా జీవస్వరూపం సచ్చిదానంద ఆత్మగా చూపబడింది. 2వ అంశం కర్మయోగం. ఇది చాలా ముఖ్యమైన సాధన. నిజానికి ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి సాధన. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. 3వ అధ్యాయం మొత్తం కర్మయోగానికే కేటాయించబడింది. దాని పేరే కర్మయోగం. 4, 5 అధ్యాయాలలో కూడా కర్మయోగం చర్చించబడింది. 6వ అధ్యాయం మొదట్లో కూడా వస్తుంది. కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం సరి అయిన కర్మ ప్లస్ సరి అయిన దృక్పథం. సరి అయిన కర్మ సాత్విక కర్మ ప్లస్ పంచమహాయజ్ఞాలు. సరి అయిన దృక్పథం ఈశ్వరార్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి. 3వ అంశం పురుష ప్రయత్నం. పురుష ప్రయత్నం యొక్క ప్రాముఖ్యత చర్చించబడింది. మన హిందూ ధర్మం మీద చాలా మందికి ఒక పెద్ద అపోహ ఉంది. మనం విధిని నమ్ముతామని, విధి చేతిలో కీలు బొమ్మలుగా మారామని అంటారు. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాము నిజమే, కానీ కర్మ సిద్ధాంతం అంటే మన కర్మను మార్చలేమని కాదు, విధిరాతను తప్పించలేమని కాదు. కర్మ సిద్ధాంతం ఒకటే సూత్రాన్ని బోధిస్తుంది. ఏమిటది? ఇప్పటి మన జీవితం గతంలో మనం చేసిన కర్మల ఫలితం. అంటే దాని అర్థం ఏంటి? భవిష్యత్తులో మన జీవితం ఇప్పుడు మనం చేసే కర్మల ఫలితం అనేగా. ఆ కర్మలు మన చేతిలో ఉన్నాయి. మన ఫ్రీ విల్ని ఉపయోగించి మనకు కావాల్సిన లక్ష్యాలను మనం ఎన్నుకోవచ్చు. పురుషుడు ప్రయత్నం చేసి పొందాల్సిన లక్ష్యాలను పురుషార్థాలు అంటారు. అవి ధర్మార్థ, కామ, మోక్షాలు. అంతేకాని ఎక్కడో దూరంగా కూర్చుని దేవుడు ఇక్కడ మన తలరాతలు రాయలేదు. అదొక పెద్ద అపోహ. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేద్. మనను మనమే ఉద్ధరించుకోవాలి. అలాగని దేవుడి బాధ్యత లేకుండా చూస్తూ కూర్చోడు. నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ దానికి ముందుగా నీ ప్రయత్నం చెయ్యి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. 2వ షట్కం 7 నుంచి 12 అధ్యాయాలతో కూడింది. అందులో కూడా 3 అంశాలున్నాయి. అవి ఈశ్వర స్వరూపం, ఈశ్వర ధ్యానం, ఈశ్వర కృప. ఈశ్వర స్వరూపం ప్రథమ షట్కంలో జీవస్వరూపం గురించి వస్తే, ఈ షట్కంలో ఈశ్వర స్వరూపం గురించి వస్తుంది. వ్యష్టిలో ఎలాగైతే ఆత్మ, అనాత్మ 2 ఉన్నాయో అలా ఈశ్వరుల్లో ప్రకృతి, పురుషుడు ఉన్నారని ఇక్కడ చూస్తాం. పరాప్రకృతి, అపరాప్రకృతిగా వర్ణిస్తాడు కృష్ణ పరమాత్మ. జీవస్వరూపం గురించి చూసినప్పుడు 2 భాగాలుగా చూసాం. దేహం, దేహి, శరీరం, శరీరి, అనాత్మ, ఆత్మ. అంటే అనాత్మ అయిన శరీరంలో ఆత్మ అనే శరీరి ఉందని చూసాం. సో జీవుడు ఆత్మ ప్లస్ అనాత్మ అని చూసాం. ఇప్పుడు ఈశ్వర స్వరూపం గురించి చూసేటప్పుడు ఈశ్వరుడు సగుణ బ్రహ్మ ప్లస్ నిర్గుణ బ్రహ్మ, లేదా పురుషుడు ప్లస్ ప్రకృతి, లేదా అపరాప్రకృతి ప్లస్ పరాప్రకృతి అని చూస్తాం. 2 ఈశ్వర ధ్యానం. ప్రథమ షట్కంలో కర్మయోగ సాధన గురించి ప్రత్యేకించి చెప్తే, మధ్యమ షట్కంలో ఉపాసన సాధన గురించి నొక్కి వక్కానిస్తాడు కృష్ణ పరమాత్మ.
ఉపాసన అంటే ఈశ్వర ధ్యానం. కర్మయోగం శరీర ప్రధానం అయితే ఉపాసనా యోగం మనసు ప్రధానం. ఇక్కడ నెమ్మదిగా సమాజానికి దూరంగా జరుగుతాం, అంతర్ముఖులవుతాం, సగుణ ఈశ్వర ధ్యానం చేస్తాం. 3 ఈశ్వర కృప. ప్రథమ షట్కంలో పురుష ప్రయత్నం గురించి నొక్కి వక్కాణిస్తే మధ్యమ షట్కంలో ఈశ్వర కృప గురించి చెప్తాడు కృష్ణ పరమాత్మ. భగవద్గీతలో మనం మానవ ప్రయత్నం ప్లస్ ఈశ్వర కృప 2 కావాలి అని చూస్తాం. ఈ విధంగా 2వ షట్కంలో ఈశ్వర స్వరూపం, ఈశ్వర ధ్యానం, ఈశ్వర కృప చెప్పబడ్డాయి. 3వ షట్కం అంటే అధ్యాయాలు 13 నుంచి 18 వరకు. ఇందులో కూడా 3 అంశాలు చూస్తాం. అవి జీవ ఈశ్వర స్వరూప ఐక్యం, జ్ఞానయోగ సాధన, విలువలు. జీవ ఈశ్వర స్వరూప ఐక్యం అని చెప్పటం ద్వారా పైపైన చూస్తే జీవునికి ఈశ్వరునికి మధ్య భేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్టయింది. బాహ్యంగా వీరి మధ్య భేదం ఉన్నా కూడా స్వరూపరీత్యా 2 ఒకటే. ఈ విషయం అర్థం అవటానికి మనం శాస్త్రంలో చూసే ఉదాహరణ అల, సముద్రం. అలకు సముద్రానికి మధ్య భేదం ఉందా అంటే ఉంది. పైపైన చూస్తే చాలా పెద్ద భేదమే ఉంది. అందువల్లనే అలను అల అని, సముద్రాన్ని సముద్రం అని అంటారు. అల చాలా చిన్నది, సముద్రం చాలా పెద్దది. అల కార్యం, సముద్రం కారణం. అల జీవితం చాలా చిన్నది, సముద్రం జీవితం చాలా పెద్దది. కానీ వాటి స్వరూపాన్ని లోతుగా విశ్లేషిస్తే రెండింటిలోనూ సమానంగా ఉన్నది ఒకటే, అది నీరు. అదేవిధంగా జీవాత్మ పరమాత్మలను పైపైన చూస్తే అనేక భేదాలు ఉన్నాయి. కానీ జీవాత్మ అంటే జీవ ప్లస్ ఆత్మ, పరమాత్మ అంటే పరమ ప్లస్ ఆత్మ. అంటే రెండింటిలోనూ సమానంగా ఉన్నది ఆత్మ. ఆత్మను చైతన్య తత్వం అంటారు. చైతన్య తత్వాన్ని అధిష్టానం అంటారు. అధిష్టాన చైతన్యం దృష్ట్యా జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. 2వ అంశం జ్ఞానయోగ సాధన. గురువు జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని తత్వమసి అనే మహావాక్యం ద్వారా బోధిస్తే శిష్యుడు అహం బ్రహ్మ అస్మి అని అర్థం చేసుకుంటాడు. భగవద్గీత 3 షట్కాలలో తత్వమసిలోని 3 పదాల విశ్లేషణ చూస్తాం. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే ఐక్యం. కాకపోతే ముందు మనం త్వం పద విచారణ చూస్తాం. మొదటి 6 అధ్యాయాల్లో త్వం పద విచారణ వస్తే తర్వాత 6 అధ్యాయాల్లో తత్పద విచారణ వస్తే చివరి షట్కంలో అసిపద విచారణ వస్తుంది. అంటే ఇందులో మహావాక్యం వస్తుంది. జీవ ఈశ్వర ఐక్యాన్ని బోధించే వాక్యాన్ని మహావాక్యం అంటారు. ఈ మహావాక్యం అర్థం చేసుకోవడాన్నే జ్ఞానయోగం అంటారు. దీన్ని పొందటానికి వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఈ అంశాన్ని 13, 14, 15 అధ్యాయాల్లో చూస్తాం. 3వ అంశం విలువలు. ఈ జ్ఞానయోగాన్ని జీర్ణించుకోవాలంటే ధార్మిక మనస్సు ఉండాలి. మనస్సు ధార్మికంగా లేకపోతే, మంచి విలువలు పెంపొందించుకోకపోతే, మనస్సు సంసిద్ధంగా లేకపోతే వేదాంత బోధ నేర్చుకుని కూడా ప్రయోజనం ఉండదు. ఎడారిలోని ఇసుకలో ఎంత గొప్ప విత్తనాలు నాటినా కూడా అవి మొలకెత్తవు. అలాగే మనసు అనే నేలలో జ్ఞానం అనే విత్తనాలు నాటాలంటే ఆ మనసు అనువుగా ఉండాలి. దానికి మంచి విలువలు తోడ్పడాలి. కృష్ణ పరమాత్మే ఆ విలువలను 13, 14, 15 అధ్యాయాల్లో కొన్ని చెప్పి 16, 17 అధ్యాయాలను పూర్తిగా విలువలకే కేటాయిస్తాడు. వీటిని సాధన చతుష్టయ సంపత్తి అని కూడా అంటారు. ఈ విధంగా 3వ అధ్యాయంలో జీవ ఈశ్వర స్వరూప ఐక్యం, జ్ఞానయోగ సాధన, విలువల గురించిన బోధ ఉంటుంది. ఇంత వివరంగా మన స్వామి పరమార్థానందజీ భగవద్గీత యొక్క విహంగ వీక్షణాన్ని మనకు ముందు చేయిస్తారు.